మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఈ సారీలో చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. తారా వెళ్దామా? వెళ్దాం. గోపి, ఆ ఇందరు కూడా వస్తుందని డాడీ ఇప్పుడే చెప్పారు. తార తీసుకుని వస్తుందంట. అసలు ఈ తారా మేడం ఆవిడ్ని వెంట పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు? నాకైతే ఏం అర్థం కావట్లేదు మేడం. చూడు గోపి, తనతోనే అక్కడే ఉంటుంది కదా. డాడీ వెళ్ళినప్పుడు కూడా ఈ ఫంక్షన్ కి రమ్మని ఇందరికి చెప్పారు. అందుకే వస్తుంది. మనిద్దరం ఏమాత్రం భయపడినా తనకి డౌట్ వస్తుంది. అందుకని ధైర్యంగా ఉండాలి. అది కాదు మేడం, అసలు ఆవిడ పోలీస్ ఆఫీసర్ కదా. ఆవిడ గురించి అందరూ కథలుగా చెప్పుకుంటున్నారు. అలాంటి మనిషి ఇప్పుడు ఇంట్లో ఉండడం అంటే ఏం చేస్తాం? ఫంక్షన్ టైంకి వస్తుంది. ఈ కార్యక్రమం అవ్వగానే వెళ్ళిపోతుంది. అంతవరకు మనిద్దరం ధైర్యంగా ఉండాలి. ఎక్కడా బయటపడకూడదు. మీరిద్దరూ ఇక్కడున్నారేంటి? కింద అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. తార కూడా వచ్చింది. రండి. వస్తాం. పదండి. అమ్మా ఇందిరా, తారా నిన్ను తన ఇంట్లో ఉంచిందంటే నిన్ను తను ఎంతగా అభిమానిస్తుందో నాకు అర్థమైంది. తారా ఏ పని చేసినా అందులో ఒక అర్థం ఉంటుంది. మీరు చెప్పింది నిజమే సార్. తార నిజంగా చాలా గొప్ప వ్యక్తి. తార ద్వారానే కొన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. అప్పుడైతే మీ శాలరీలో సగం తారకు కూడా ఇస్తారా? ఏం మాట్లాడుతున్నావే? ఆవిడ పోలీస్ ఆఫీసర్. అన్నీ తారని అడుగుతున్నాను అంటున్నారు కదా. అప్పుడు జీతంలో కూడా సగం ఇవ్వాలి కదా. ఆవిడ మాటలు మీరేం పట్టించుకోకండి. ఇలా అసందర్భంగా మాట్లాడుతూనే ఉంటుంది. పెళ్లి ఇంట్లో ఇలాంటి వాళ్ళు ఉంటేనే ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఆదిత్య గారు, మీ వాళ్ళందరినీ నాకు పరిచయం చేస్తారా? తప్పకుండా. తిను నా కూతురు సృజన. ఇతను కాబోయాలుడు గోపి. ఇతని పేరు శ్రీకర్, నా మేనల్లుడు. వాళ్ళిద్దరూ మోహన్, యశోద, మా బావ, నా చెల్లెలు. ఇంకా తార గురించి మీకు తెలిసిందే కదా. మీ ఇంట్లో వీళ్ళే ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? మాకు బంధువు కాకపోయినా అంతకన్నా ఎక్కువగా మాతో కలిసిపోయిన మరో వ్యక్తి ఉంది. తనని కూడా పరిచయం చేస్తాను. అవును, వసతి ఎక్కడా? ఆదిత్య గారు ఇంత వేడిగా లేకపోతే కాఫీ అస్సలు తాగరు. సార్కి నా చేత్తో పెట్టిన కాఫీ అంటే అంత ఇష్టం. ఆ ఇష్టాన్ని నా మీద ఇష్టంగా మార్చుకోవడానికే నా ప్రయత్నం. ఇది ఇక్కడికొచ్చిందంటే ఇప్పుడు దీనికి ఎదురయ్యానంటే నా పని భద్రాచలం ఫారెస్ట్. వసుధ అంటున్నారు, ఆత్మీయులు అంటున్నారు. ఇంతకీ ఎవరు? ఆవిడే మైసూర్ మహారాణి కాదు, మా ఇంట్లో మేనేజర్ అంతే.
కాకపోతే ఇంట్లో అన్ని విషయాల్లో తల దూరుస్తుంది. అన్నిటికన్నా ఎక్కువగా మా అన్నయ్య మీద అభిమానం చూపిస్తుంది. ఎందుకు అని అడిగితే అదంతే అని ఎవరికీ అర్థం కాకుండా చెప్తుంది. యశోద, అడిగిన దానికి సమాధానం చెప్తే అందంగా ఉంటుంది. అడగకుండానే అన్నీ చెప్తే వినే వాళ్ళకి చాలా చిరాగ్గా ఉంటుంది. అప్పుడే నువ్వు తెలివి తక్కువ దానివి అని అందరికీ అర్థం అవుతుంది. కొత్తగా ఇప్పుడు అర్థం కావడానికి ఏముంది? మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పుడే అందరికీ అర్థమైంది కదా. అంటే ఏంటి? తెలివి తక్కువగా నాలాంటి వెధవని పెళ్లి చేసుకున్నానంటావా? అదేనా నీ ఉద్దేశం? అబ్బా, మీ గురించి మీరే తెలుసుకున్నాక నేనెందుకు కాదంటాను? ఇది ఎప్పుడు మా ఇంట్లో అలవాటేనండి. వసుదని పిలుస్తాను, ఉండండి. మావయ్య, బయట అందరూ పసుపు దంచుతున్నారు కదా, అక్కడ ఉండుంటుంది. ఎలాగో అందరం అక్కడికి కదా వెళ్తాం. అవునండి, ఆ పసుపు దంచే కార్యక్రమం కోసమే వచ్చాం కదా. తనక్కడే ఉంటే అక్కడే కలుస్తాను. సరే పదండి. ఈ తారకి మరేం పని పట్టలేదు. దీన్ని రమ్మని పిలిస్తే నా ప్రాణాలు తీసేదాన్ని వెంట పట్టుకొని వచ్చింది. ఇప్పుడు అది ఇంట్లో ఉన్నంత వరకు పిల్లిని చూసిన ఎలక పిల్లలాగా నేను తప్పించుకుని తిరుగుతూ ఉండాలి. అదిగో తనే వసుధ. నేను వెతుకుతున్న హంతకుడు ఈ ఇంట్లోనే ఉన్నాడు. లోపల అందరి పరిచయం అయిపోయింది. ఈ ఒక్క మనిషి బయట ఉంది. తను కూడా ఎవరో తెలుసుకుంటే అసలు వీళ్ళలో ఎవరు అన్నది నాకు అర్థమవుతుంది. ఇంతకు ముందు ఎక్కడో చూసిన మనిషిలా ఉందే. వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్నులెగయ కండ కండగా ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయనాదం జగతి వినగా చుక్క చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా కసిగ 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 నిన్ను ఖండించేసి పోగా కాలరాచి నేడు నిగడ ముగించేసి పోగా వచ్చింది 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 రా హోరు గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా నిన్ను మింగి వేయ కాలి వచ్చరా.